హాయ్ అండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద డే. రంగుల్ రాట్నం టుడే ఫుల్ ఎపిసోడ్ మీకోసం. గోపి వైఫ్ సుష్మా తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి తిరిగి కారు ఎక్కబోతుండగా రాణి రాధ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వస్తుంటారు. వాళ్ళని చూసి సుష్మా ఇలా రోడ్లపై బరితెగించి తిరుగుతున్నారు, పెళ్లి కాకుండా ఇలా తిరుగుతున్నారు, మిమ్మల్ని అనేవారు లేక అడ్డు ఆపు లేదు మీకు అంటుంది. అప్పుడు రాణి సరిగ్గా మాట్లాడకపోతే పళ్ళు రాలిపోతాయి అంటుంది. సుష్మా ఫ్రెండ్ వాళ్ళెవరో నీకు తెలుసా, అలా మాట్లాడుతున్నావు అని అంటుంది సుష్మాతో. తెలుసు, ఈమె రాణి, గోపి వాళ్ళ అక్క, అతను తన ఫ్రెండ్ అని అంటుంది. గోపిని ఇంట్లో నుండి పంపిస్తుంది. నేను గోపి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. చెల్లెల్ని బయటికి పంపేసింది. ఇంకా తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. ఇతన్ని ఇంట్లో పెట్టుకుంది అంటుంది. రాధ సుష్మా అని ఏదో అనబోతుండగా ఆగండి, నేను సమాధానం చెప్తాను అని అంటుంది రాణి. అవును, రాధాగారు నేను ప్రేమించుకున్నామని ఈ ప్రపంచం అంతటికీ తెలుసు. నేను రాధాగారు మాత్రమే మా ఇంట్లో ఉండట్లేదు, మా అమ్మ, రాధాగారు అమ్మ నాన్న కూడా మా ఇంట్లోనే ఉంటున్నారు అని అంటుంది. నోటుకు వచ్చినట్టు మాట్లాడితే బాగోదు. ఏంటి, గోపిని నేను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టానా? తనని మీ ఇంటికి పంపకపోతే తన జీవితం నాశనం చేస్తా అని మీ అమ్మ నువ్వే కదా అన్నారు. అందుకే మా గోపిని పంపించడం ఇష్టం లేకపోయినా సరే నేను మీతో పంపించాను అంటుంది రాణి. సుష్మా ఫ్రెండ్ ఆవిడ అన్ని మాటలు అంటున్నా ఏంటి నువ్వు ఒక్క మాట కూడా అనట్లేదు, నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ భార్యవు కదా అంటుంది. దానికి రాణి, ఎంత పెద్ద అధికారి భార్య అయినా సంస్కారం ఉండాలి కదా, ఆ సంస్కారం ఈమెకి లేదు అంటుంది. రాణి సుష్మా ఫ్రెండ్తో మీరెవరో నాకు తెలియదు, కానీ ఇలాంటి వాళ్ళతో స్నేహం మంచిది కాదు. పాము పడగ క్రింద ఉన్నట్టే, కాస్త జాగ్రత్తగా ఉండండి అంటుంది. రాధ చూడు సుష్మా, రాణి ఒకరికి మంచి కోరుకుంటుంది తప్ప చెడును కోరుకోదు. అందుకే కోట్ల ఆస్తిని మా తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి తిన కావాలని వచ్చేసాను అంటాడు. ఇలా అని అక్కడి నుంచి ఇద్దరూ వెళ్ళిపోతారు. సుష్మా ఫ్రెండ్ నాకు కూడా చిన్న పని ఉంది, నేను వెళ్తాను, ఈసారి మా ఇంటికి వచ్చే ముందు కాల్ చేసిరా అని చెప్పి వెళ్ళిపోతుంది. జైల్లో ఉన్న వర్ష దగ్గరికి ఆ డాక్టర్ వచ్చి, ఏంటి సీత, కన్నీళ్ళు ఆగడం లేదా? స్టేషన్లో ఉన్నందుకు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటే రేపు నీ జైలు జీవితం గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. సీక్రెట్గా నాతో ఉండమంటే నువ్వు ఇంత సిచ్యువేషన్ని కాంప్లికేట్ చేస్తున్నావేంటి సీత? నువ్వు నా కోరిక తీర్చి ఉంటే ఈ పరిస్థితిలో నువ్వు ఉండేదానివి కాదు కదా, ఆ ఇంజెక్షన్ వల్ల ఇలా ఇరుక్కునేదానివి కాదు కదా, ఆ మెడికల్ షాప్ వాడితే తప్పు, ఈ సీత చాలా నిప్పు అని నేనే చెప్పి నేను బయటికి తీసుకొస్తాను, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఒప్పుకో అంటాడు. అంటే అప్పుడు వర్ష, అదే సీత, నేను నోరు విప్పానంటే నా ప్లేస్లో మీరు ఉంటారు, మీ ప్లేస్లో నేనుంటాను, కానీ ఎందుకు చెప్పడం లేదంటే నీడనిచ్చిన కళ్యాణ్ గారు నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి సహాయం చేసే వ్యక్తి. ఒక సిస్టర్ తప్పు చేసింది అంటే ఏదో తెలియక అజ్ఞానంతో తప్పు చేసిందని వదిలేస్తారు. అదే ఒక డాక్టర్ తప్పు చేశాడు అని అంటే గనక, నీలాంటి మృగం హాస్పిటల్లో ఉంది అని అంటే గనక ఆ హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుందని నేను ఆ హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుందని ఆలోచిస్తున్నాను. మీరు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే చెప్పుతో కొడతాను అని అంటుంది. అంటే ఏమో సీత, నీ ఇష్టం, నేను చెప్పేది విను, లేకపోతే నీ కేర్ ఆఫ్ అడ్రస్ కళ్యాణ్ ఇంటి నుంచి జైలుకు వెళ్ళిపోతుంది, సెంట్రల్ జైలు అని చెప్పాల్సి వస్తుంది. అదే నువ్వు నా ఆఫర్కి ఒప్పుకున్నావు అనుకో, నువ్వు ఎంచక్క కళ్యాణ్ ఇంట్లో ఉండొచ్చు, హాస్పిటల్లో నాతో ఉండొచ్చు, ఆలోచించుకో బాగా అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వంశీ వర్ష ఫోటో చూస్తూ, రాత్రంతా నువ్వే కల్లో ఉన్నావు వర్ష, మార్నింగ్ నుండి బాగా గుర్తొస్తున్నావు, నిన్ను చూడాలనిపిస్తుంది, నీతో మాట్లాడాలనిపిస్తుంది, నీ గురించి కళ్యాణ్ని అడుగుదామని అనుకున్నాను, కానీ పని బిజీలో నేను అడగలేకపోయాను, ఎందుకో నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు అనిపిస్తుంది,
నా మనసుకి అని చెప్పి ఆ ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సూర్యం వస్తాడు. వస్తే వంశీ, ఏంటి తాతయ్య నన్ను కలవాలన్నావు, ఏంటి అని అంటాడు. అంటే మాట్లాడే పనుంది బాబు, అందుకోసమే నిన్ను కలవాలన్నాను అని సూర్యం అంటాడు. టెండర్ ఓకే అయిపోయింది కదా, ఇంకేముంటుంది మాట్లాడడానికి అంటాడు వంశీ. టెండర్ కోసం కాదు బాబు, హాస్పిటల్ కోసం కాదు, నేను మాట్లాడేది నా మనవరాలి కోసం మాట్లాడడానికి వచ్చాను. సమంత విషయం ఇంకొకసారి ఆలోచించు. సమంత నిన్ను చాలా ఇష్టపడింది, అందుకే తెలిసి తెలియకుండా ఏదో చిన్న చిన్నవి పొరపాట్లు చేసింది. సర్దుకుపోవాలి కదా, పెళ్లి బంధానికి విలువ ఇవ్వాలి కదా. భార్యాభర్తలు అన్నాక భార్య తప్పు చేస్తే భర్త సర్దుకోవాలి, భర్త తప్పు చేస్తే భార్య సర్దుకోవాలి, అదే కదా జీవితం అంటే. ఇలా చిన్నదానికి పెద్దదానికి అనుకుంటూ పోతే ఎవరు ప్రపంచంలో కలిసి ఉండలేరు కదా బాబు అని అంటాడు సూర్యం వంశీతో. అప్పుడు వంశీ, అవును తాతయ్య, మీరు చెప్పింది కరెక్టే. ఆ విషయం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళ విషయంలో లేదా పెద్దలు కుదిర్చిన వివాహ విషయంలో నిజమవుతుంది. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ విషయంలో అయితే మీరు ప్రేమించుకున్నారు కదా, సర్దుకుపోవాలి అంటారు. అదే పెద్దలు కుదిర్చిన వివాహంలో అయితే సమస్యలు ఏమన్నా వస్తే పరిష్కరించుకోవాలి అని సర్ది చెప్తారు. కానీ మా వివాహం అలా జరగలేదు కదా తాతయ్య. మోసం చేసి పెళ్లి చేసుకుంది. మోసం చేసిన పెళ్లిలో అర్థం చేసుకోవడాలు ఉంటాయా? వర్ష నీ మనవరాలు కాదు కాబట్టే కదా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు అని క్లాప్స్ కొడతాడు. అంటే అది కాదు బాబు అంటే, లేదు తాతయ్య, వర్ష విషయంలో నేను తప్పు చేస్తున్నప్పుడు చూస్తున్నదంతా నిజం కాదు, ఒక్కసారి ఆలోచించు అన్నావు, మనసుతో ఆలోచించు అన్నావు, ఇప్పుడేమో చేసినవి సర్దుకుపో అంటున్నావు. తప్పు కదా తాతయ్య. పరాయి వాళ్ళైనా సరే వర్ష ప్రేమని చంపేసింది. వర్ష కూడా నిన్ను తాతయ్య అని పిలిచింది కదా, ఒక్కసారి ఆలోచించు తాతయ్య. వర్ష ప్రేమను చంపేసింది, వర్షాన్ని ఇంట్లోంచి లేకుండా పంపించేసింది. వర్ష కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి కూడా సమాధానం చెప్పవలసింది సమంతే. అంతవరకు వస్తే సమంతను క్షమించే ప్రసక్తే లేదు. నా ఊపిరైనా తీసుకుంటానేమో కానీ నా ఊహల్లో కూడా సమంత రాదు తాతయ్య అని చెప్పి అక్కడి నుంచి కారెక్కి వెళ్ళిపోతాడు. ప్రియా, అమ్మా నువ్వు ఇంకా హాస్పిటల్ నుంచి రాలేదేంటి? ఈ టైంకి వచ్చి నన్ను ఆడిస్తూ నాకు అన్నం తినిపిస్తూ ఉండేదానివి కదా, నాకు కథలు చెప్తూ. ఎందుకు రాలేదమ్మా? నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను, నన్ను చూడకుండా నువ్వు ఉండగలుగుతున్నావా అని మేడపై నుంచి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో క్రింద తులసమ్మ తోటమాలి సీత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తోటమాలి తులసమ్మని, సీత ఏమైంది, కనిపించట్లేదు అని అడిగితే, ఈ విషయం నీకు తెలియదు కదా, డాక్టర్ సీతని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదో రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చిందంట. వాళ్ళు కేసు పెట్టారట. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. ఆ విషయమయ్యే బాబుగారు కూడా చాలా బాధపడుతున్నారు. ఈ విషయం ప్రియకి చెప్పొద్దని అన్నారు, అందుకే నేను కూడా ప్రియకి ఏమీ చెప్పలేకపోతున్నాను అని అంటుండగా పైనుంచి ప్రియ వింటుంది. ఈ విషయం తులసమ్మ చూసి ప్రియ వినేసింది అని ఫాస్ట్గా వెళ్తుంది. వెళ్ళే లోపుగానే ప్రియ డ్రైవర్ని కార్ తీ అని చెప్పి కార్ ఎక్కి వెళ్తుంది. ఎక్కడికమ్మా చెప్పని డ్రైవర్ అడిగితే 2 టౌన్ పోలీస్ స్టేషన్కి పోనీ అని అంటుంది. ఎందుకమ్మా, వద్దమ్మా డాడీకి చెప్దామని అంటే, లేదు సీత గురించి మీ అందరికీ తెలుసు, స్టేషన్లో పెట్టారు అమ్మనని మీకు తెలుసు, అయినా సరే నాకు చెప్పలేదు కదా మీ అందరూ, నేను అమ్మని వెంటనే చూడాలి, నువ్వు తీసుకెళ్తావా లేకపోతే కారు దిగి వెళ్ళిపోనా అని అంటుంది. లేదమ్మా నేనే తీసుకెళ్తాను అని తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంతలో తులసమ్మ కళ్యాణ్కి కాల్ చేసి జరిగిన విషయం అంతా చెప్తుంది. ప్రియాకి తెలిసిపోయింది, ప్రియా కారులో వెళ్ళిందని చెప్తుంది. అప్పుడు కళ్యాణ్, ఎంత పని చేసావు తులసమ్మ, సరేలే అని చెప్పి వెంటనే డ్రైవర్ కాల్ చేస్తాడు. డ్రైవర్ ఫోన్ తీసుకొని 3 టైమ్స్ చేస్తే 3 టైమ్స్ కట్ చేసేస్తుంది. అప్పుడు కళ్యాణ్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.